హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కామెంట్స్ 2.5. సో ఈరోజు మేము ముంగట్కి ఏ ఫోటో తీసుకొచ్చిన అంటే ఇక్కడ చూడొచ్చు బ్రో, ఒక ఫ్లవర్స్ గార్డెన్ మధ్యలో కూర్చున్నట్టయితే ఇట్లాంటి స్టైల్ ఫొటోస్ అయితే ఎలా క్రియేట్ చేయాలో వచ్చేసి అయితే మేమైతే చెప్పబోతున్నా. సో ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు, ప్రాంప్ట్ ఏంది, ఎట్లా చేయాలి అనేది నేను ఈరోజు అయితే మొత్తం చెప్తా. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో అందుకనే ప్లీజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ అని టైప్ చేస్తే మనకు యాప్ వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే మీరు తీసుకోండి. సో గాయ్స్, నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నా, రాము రాథోడ్ బ్రో అయితే ఒక ఫోటో తీసుకున్నా. కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే ప్రాంప్ట్ అని ఇస్తా, దాన్ని ఈజీగా డ్రాగ్ చేసి కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ అయితే చేయండి. మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. సో మనకు సెండ్ అయితే అయిపోతుంది. విత్ ఇన్ 1 minute మనకు క్రియేట్ చేసి ఇస్తుంది జెమినీ యాప్. సో నా నుండి ఒక చిన్న టిప్ ఏంటంటే, మన ఫేస్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఐస్ కానీ ఐబ్రోస్ కానీ ఏది ఉన్నా సరే కానీ కొంచెం క్లియర్గా అయితే ఇచ్చేలా చూడండి. మొత్తం ఫేస్ మొత్తం కొంచెం దగ్గర నుంచి తీసింది, జూమ్ చేసి తీసింది అయితే క్లియర్గా ఉన్నది అయితే ఫోటో ఇవ్వండి. హ్యాష్టీజ్ అయితే రావాలంటే అలా అయితే చేయాలన్నమాట. నా నుండి అయితే ఒక చిన్న ట్రిక్, ఫోటో క్లియర్గా రావాలంటే నా నుండి ఒక చిన్న ట్రిక్ అదే. నేనైతే అలానే వాడతాను, నాకు వచ్చే ఫొటోస్ కూడా అందుకే క్లియర్గా వస్తాయి, హ్యాష్టీజ్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఫోటో ఎట్లా వచ్చిందో చూద్దాం. సో గాయ్స్, ఇక్కడ చూడొచ్చు బ్రో, హ్యాష్టీజ్ అయితే వచ్చింది. ఎట్లా వచ్చిందో చూడొచ్చు. సేమ్ మనం ఎట్లా ఇచ్చినామో ఫేస్ కట్ సేమ్ అలానే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయితే అయిపోద్ది. ఇక్కడ లోడింగ్ అవుతుంది కదా, లోడింగ్ స్టాప్ కాగానే మనకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయితే అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ స్టైల్ నచ్చలే అనుకోండి, ఇట్లా కూర్చున్నట్టు ఈ స్టైల్ నచ్చలే అనుకోండి, ఇట్లా బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ అయితే క్లిక్ చేద్దాం, అదే మళ్ళీ అప్లోడ్. సో నేను మళ్ళీ సేమ్ ఫోటో ఇస్తున్నా, సేమ్ ప్రాంప్ట్ మళ్ళీ ఇవ్వండి. ఇక్కడ సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకు సెండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోటో ఎట్లా వస్తుందో అయితే చూద్దాం. ఇంతకుముందు వేరే డిజైన్లో వచ్చింది కదా గాయ్స్, ఇప్పుడు వేరే డిజైన్లో అయితే వస్తుంది, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. సో గాయ్స్, మనకు వచ్చేసి అయితే ఫోటో క్రియేట్ అయితే అయిపోయింది. ఓపెన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు బ్రో, మనకు ఆ డిజైన్లో అంటే ఆ స్టైల్లో ఫోటో నచ్చలేదు కదా, సో ఈ స్టైల్లో అయితే క్రియేట్ అయిపోయింది. ఇది కూడా నచ్చలేదు అనుకోండి, సేమ్ మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు జల్దీ ఓపెన్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ సేవ్ ఆప్షన్ రాలేదు కదా, ఈ సేవ్ కాదని అనుకోకండి. ఇక్కడ మనకు మీద లోడింగ్ తిరుగుతుంది చూడొచ్చు. ఇక్కడ ఆ లోడింగ్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, చూపిస్తా. సో గైస్, ఇక్కడ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఫోటో ఓపెన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు బ్రో, సేవ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోద్ది, మన ఫోటో మనకు గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, చిన్న కామెంట్ అయితే చేయండి, సూపరా బావా ఏదన్నా ఒకటికైతే కామెంట్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వచ్చేసి అయితే వీడియో రీచ్ అవుతుంది. సో మళ్ళీ రేపు కొత్త వీడియోతో అయితే మీ ముంగట్టుకు వస్తే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.